మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి, మీ దశ మారిపోతుంది. మీరు కటిక పేదరికం అనుభవిస్తున్నా సరే కుబేరులుగా మారిపోతారు. ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలిగించే ఈ ఏకాదశి తిథి నాడు లక్ష్మీ నారాయణులను పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఈ రోజంతా దైవనామ స్మరణ చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి, మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన శైలిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అలాంటి ఆవు ఏకాదశి రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆవు మనుషులు పేదరికం అనుభవించడానికి గల కారణం ఏం చెప్పిందో ఇప్పుడు మనం విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమయ్యింది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరికి వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి.
ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను, నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను, దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు, నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి, సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది,
నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే ఆవు ఏకాదశి రోజు మీకు కనిపిస్తే దానికి పూజలు చేయండి. మీ ఇంటికి ఆవు వచ్చినా మీరు గోశాలకు వెళ్ళినా ఆవుకు ముందుగా పూజలు చేయండి. ఏకాదశి రోజు ఆవుకు పూజ చేసినా వారికి నరక బాధలు తప్పుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ ఏకాదశి రోజు ఆవుకు తోటకూరను తినిపించాలి. తోటకూరను తినిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఆవుకు తోటకూర తినిపిస్తే మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆవుకు తోటకూర తినిపించి దాని చెవులో మీ కోరికలను చెప్పుకోండి. లేదా తోటకూర తినిపించి ఆవుకు నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. మీకు కుదిరితే ఈ ఏకాదశి రోజు ఆవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి గోమాత అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి మిస్ చేయకుండా ఆవు కనిపిస్తే వాటికి తోటకూర లేదా ఏదైనా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు.
అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవిందా అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు:
మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధుకైటభులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధుకైటభులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటభులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.